చంపుతారా చంపండి. మీరేం చేసినా కానీ పోలీసులు కేసు పెట్టినా, దెబ్బలు తిన్నా, జైలు పంపించినా, ఉరి చేసినా, ఏదైనా చేస్తానా. నేను దేనికన్నా సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా ఈ కూలిబిడ్డ ఖచ్చితంగా బిగ్ బాస్కి పోవాలి, కప్పు గెలవాలి, డబ్బులు నాకు, కప్పు నాకు, డబ్బులు మీకు ఖచ్చితంగా అన్నా. నాగార్జున గారు ఈసారి వస్తాడో రాడో నాకైతే తెలియదన్నా. ఎవరన్నా రాని నేను బిగ్ బాస్కి చెప్తున్నా, బిగ్ బాస్ నీ దండం పెడతా, నీ కాలు ముక్తా, నేను ఒక కూలి బిడ్డని ఒక్క అవకాశం ఇవ్వండి, ఎట్లయినా అవుతా, ఎక్కడ పోయినా చేస్తానా అన్న. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది అన్న. కూలి బిడ్డలాగానే చదవాలా అది కాదు కదా, అది కాదు అన్న. ప్రతి ఒక్కరికి ఒక చాయ్ వాళ్ళ పిఎం ఏంటంటే అది గోల్ అంటే, నేను కూడా కష్టపడ్డా అన్న. నేను కూడా ఒక కూలి బిడ్డ, నేను కూడా కష్టపడ్డా. మీరే అనుకుంటారు ఏదో ఒక రోజు అరే ఒక కూలి బిడ్డ ఈయన దీక్ష చేసిండ్రా, మీ సపోర్ట్ చేసినాంరా, ఒక సినిమా హీరో నెంబర్ 1 హీరోయిన్ అని చెప్పేసి ఒకేప్పుడు మీరే అనుకుంటారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అల్లు అర్జున్ రియల్ పుష్ప, నేను రియల్ పుష్ప, తగ్గేదేలే చెప్తున్నా కదా. చూడాలనే ఎందుకు అల్లు అర్జున్ ఫేమస్ చేశారంటే ఆ సినిమా అంతా హిట్ ఎందుకైందంటే అందరు కూలి బిడ్డలు చూసిర్రు, ఎందుకంటే అది నిజమైన జీవితం వాళ్ళు అనుమతిస్తారు కాబట్టి సపోర్ట్ చేసారు. నేను కూడా ఒక కూలి బిడ్డని కాబట్టి ఖచ్చితంగా కూలి బిడ్డలు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఒక కూలి బిడ్డ సమస్య బాధ అనేది ఇంకొక కూలి బిడ్డకైతేనే అర్థమవుతుంది. అందుకనే నేను ఇప్పుడు ఈ దీక్ష చేయడం నాకు ఒక్కరి కోసమే కాదు, మన ఆంధ్ర వాళ్ళ తరపుకెళ్ళి, మన తెలంగాణ తరపుకెళ్ళి నేనే ఫైట్ చేస్తున్నా. మన తెలుగు బిగ్ బాస్ భయ్యా, మన తెలుగు బిగ్ బాస్లో మన వాళ్ళకి ఇవ్వకుండా అవకాశము హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, తమిళం వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, కన్నడ వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. చూసేది ఎవరు భయ్యా? మన తెలుగు వాళ్ళు. అవకాశాలు ఎవరికి ఇవ్వాలి? మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి, మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, కామన్ మ్యాన్లకు కూడా ఇవ్వాలి. కామన్ మ్యాన్లకు కూడా ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కోట్లు ఉన్న వాళ్ళని బిగ్ బాస్లో తీసుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళకి కోట్లు ఉన్నాయి కాబయ్యా, మళ్ళీ అవసరమా వాళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం? అది అందుకని నేను డబ్బుల కోసం కాదు భయ్యా, నేను డబ్బుల కోసం కాదు పోయేది. నేను బిగ్ బాస్ ద్వారా సినిమాకి పోవాలి, అది నా టార్గెట్. నేను డబ్బుల కోసం కాదు. అందుగురించే డబ్బులు వచ్చిన పైసా వచ్చిన ఏ రూపాయి వచ్చినా కానీ ఖచ్చితంగా కప్పు నాకు, డబ్బులు కూలి బిడ్డలకి ఇచ్చేస్తా. అటావా అన్న భయ, ఇక్కడ చూడు భయ, అటావా అన్న, ఇక్కడ అటావా అన్న, ఇక్కడ బచావో అన్న. టాలీవుడ్ బచావో అంటే టాలీవుడ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీ కదా. మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళని విభజించకుండా టాలీవుడ్ అని పెట్టిన. టాలీవుడ్ అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలిపేసి ఒకటే. ఆంధ్ర తెలంగాణ